సమయం వృధా చేస్తూ రేపు చేద్దాం అనే సోమరితనంతో ఉన్నావా? ఎంత టాలెంట్ ఉన్నా ఇది లేకపోతే జీరో అవుతుంది. యేసు కేవలం క్రైస్తవుల కోసమే వచ్చాడా? 90 మంది క్రైస్తవులకి చేసే తప్పు ఇదే. కోపానికి బైబిల్లో సొల్యూషన్ ఉందా? దేవుని చిత్తం తెలుసుకోవడం ఎలా? ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. దేవుని మాట ప్రేమతో సూటిగా ఎపిసోడ్ 13. ఈరోజు డేట్ వచ్చేసి 28 జూన్ 2026. టైం మార్నింగ్ 7 అవుతుంది. ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోని ఆఖరి వరకు చూడండి. ఆఖరి వరకు చూడాలి అనే ఉద్దేశంతోనే ప్రారంభించండి. ఎందుకంటే ఆఖరి వరకు ఉంటేనే సంపూర్ణంగా అర్థమవుతుంది. దేవుడు మీతో మాట్లాడాలనుకున్నది మాట్లాడతారు. ఒకవేళ మీరు టైంపాస్గా వీడియో ఓపెన్ చేస్తే ఇప్పుడే స్కిప్ చేసేసేయండి. ఓకే, ఇక టాపిక్స్లోకి వెళ్ళిపోదాం. సమయం వృధా చేస్తూ రేపు చేద్దాం అని ఆలోచిస్తూ రోజులు గడిపేస్తున్నావా? బైబిల్లో రోమా అధ్యాయం 5వ అధ్యాయం 16వ వచనంలో వాక్యం ఉంది. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుడి అని. ఈ రోజుల్లో మనం ఉంటున్న దినాలు చాలా చెడ్డ దినాలు అన్నమాట. సమయం కూడా చూస్తే చాలా ఫాస్ట్గా అయిపోతున్నట్టు ఉంటుంది. ఇప్పుడు మనం 1 వీక్ అయ్యేసరికి 1 వీక్ అయినట్లేదు. 3 రోజుల్లోనే 4 రోజుల్లోనే వారం అంతా అయిపోతుంది అనే మనం దినాల్లో ఉన్నాం. దీని యొక్క అర్థము అంటే సమయం తిరిగి వెళ్తున్న సమయం మళ్ళీ వెనక్కి తిరిగి రాదు. ఎంత డబ్బు పెట్టుకున్నా సరే సమయాన్ని మనం కొనలేదన్నమాట. అందుకే ఎప్పుడు చేయవలసిన పని అప్పుడే చేసేసుకోవాలి. ముఖ్యంగా రక్షణ విషయంలో, మారు మనసు విషయంలో సమయాన్ని పోగొట్టుకోకూడదు. సద్వినియోగంగా చేసుకోవాలి. సద్వినియోగం చేసుకోవడం అంటే యూజ్ చేసుకోవాలి. సమయం అంటే ఏంటి? సమయమే మనకి 24 గంటల సమయమే. ప్రతిదీ మనం చేసుకోవాలి. చేసుకోకుండా సోమరితనంలో రేపు చేద్దాం అని ఉన్నామనుకోండి, మనకి రావాల్సిన ఆపర్చునిటీస్ కానీ, మనం పొందుకోవాల్సిన బ్లెస్సింగ్స్ కానీ అవి మిస్ అయిపోయి వేరే వాళ్ళకి వెళ్ళిపోతాయి. సో సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మనకి మంచి భవిష్యత్తు ఉంటుందన్నమాట. ఫ్యూచర్ అద్భుతంగా మారుతుంది. ఇది దీని యొక్క అర్థము. సెకండ్ టాపిక్, ఎంత టాలెంట్ ఉన్నా ఇది లేకపోతే జీరో. ఇప్పుడు బైబిల్లో ఒక పెద్ద వ్యక్తి ఉన్నాడు. ఎవరంటే సంసోను గురించి అందరికీ తెలుసు. ఎంతో బలం గలవాడు, బలశూరుడు, ఒంటి చేత్తో ఎంతోమందిని చంపేసినవాడు. కానీ అతను దెలీలా యొక్క ట్రాప్లో పడిపోయి తన పవిత్రత జీవితాన్ని పోగొట్టుకుంటే ఏమైపోయింది? అతను అంతకుముందు ఎన్నో గొప్పవి చేశాడనమాట. ఎవరికి వీలు కానీ ఏ మనిషి కూడా చేయలేని వింత కార్యాలు, గొప్ప కార్యాలు చేశాడు. అంత బలవంతుడు. నక్కల్ని తరిమి కొట్టేవాడు, ఇంకా సింహాలని చీల్చాడు అని చెప్పి బైబిల్లో ఉంది. కానీ అంటే అతనికి టాలెంట్ ఉంది కానీ పవిత్రత కూడా ఉంది. పవిత్రత ఉండి టాలెంట్ ఉంటే మనం హీరో అవుతాము. జీరో అవ్వకూడదు అనుకుంటే పవిత్రత కోల్పోకూడదు అన్నమాట. శాంసన్ పవిత్రత కోల్పోయి జీరో అయిపోయాడనమాట. మన దగ్గర టాలెంట్ ఉన్నా, అందం ఉన్నా, డబ్బున్నా, పవిత్రత లేకపోతే టాలెంట్ అనేది జీరో అవుతుంది అని దీని నుంచి మనం నేర్చుకోవాలి. అలాగే దేవుని యొక్క సన్నిధి నుండి మనం దూరం అవుతాము. దేవుడు కూడా మనలో ఉండడు టాలెంట్ ఉండి పవిత్రత లేకపోతే. ఉదాహరణ శాంసన్. ఇది సెకండ్ టాపిక్. మూడవ టాపిక్ వచ్చేసి యేసు కేవలం క్రైస్తవుల కోసమే వచ్చాడా? బైబిల్లో ఒక మాట ఉంది, నేను నీతిమంతుల కోసం రాలేదు, పాపుల కోసమే వచ్చాను, పాపులను రక్షించడానికి మాత్రమే వచ్చాను అని చెప్పి బైబిల్లో ఒక వాక్యం స్పష్టంగా ఉంది. యేసుప్రభు కూడా చెప్పాడు ఈ మాట. యేసుప్రభు కూడా వచ్చిందే పాపుల కోసము. ఎందుకంటే రోగం ఉన్నవాడే కదా.
రోగ వైద్యుడి దగ్గరికి వెళ్తాడు, నాకు రోగం ఉంది బాగు చేయమని. అలాగే యేసు కూడా మనం పాపం అనే రోగంతో బాధపడుతున్నప్పుడు మనల్ని బాగు చేయడానికి ఈ భూలోకానికి వచ్చాడనమాట. నీతిమంతుల కోసము, ఎటువంటి పాపం లేని వాళ్ళ కోసం కాదు. కానీ ఇంకొక విషయం ఏంటంటే, భూమి మీద ఎవ్వరు నీతిమంతులు లేరు, ఎవ్వరూ పాపం చేయని వాళ్ళు లేదు. అంటే అందరికీ యేసు అనే వ్యక్తి అవసరము, యేసు యొక్క రక్తము అవసరము. ఒక్క క్రైస్తవులకే కాదు, లేకపోతే ఒక్క యూదులకే కాదు, ప్రపంచంలో ఉన్న అందరికీ, ఏ దేశంలో ఉన్న వాళ్ళకైనా, ఏ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకైనా, ఏ కులంలో ఉన్న వాళ్ళకైనా, ఏ మతంలో ఉన్న వాళ్ళకైనా సరే యేసు అవసరం, యేసు రక్తం అవసరం అన్నమాట. మొత్తం మానవాళి కోసం వచ్చాడు. ఒక జాతికి, ఒక కులానికి, ఒక మతానికే ఆయన రాలేదు. మొత్తం ఈ ప్రపంచంలో ఉన్న జనాభా అందరికీ, మొత్తం భూలోకంలో ఉన్న, ఈ భూగోళంలో ఉన్న ప్రతి ఒక్కరి నిమిత్తం యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే, నిన్ను ప్రేమించాడు కాబట్టి నిన్ను వచ్చాడు. అది దీని యొక్క అర్థము. కేవలం క్రైస్తవుల కోసమే రాలేదు. కానీ ఇది అందరూ తెలుసుకోవాలి ఈ నిజం. యేసు వచ్చింది పాపులను రక్షించడానికి, నీతిమంతుల కోసం కాదు. పాపులు ఎవరు అంటే అందరం పాపులమే. ఆజ్ఞాతిక్రమమే పాపం. చిన్న మాట మనం వినకపోయినా సరే, మాట వినకుండా మనం ఆజ్ఞను అతిక్రమించినా సరే, ఆజ్ఞాతిక్రమమే పాపం కింద వెళ్తుంది. సో అందరికీ పాపం ఉంది. అందరి కోసం యేసు ప్రభు వచ్చాడు. ఇది దీని యొక్క అర్థం. 90% మంది క్రైస్తవులు చేసే తప్పు ఇదే. ఏం తప్పు చేస్తారంటే, మనం మార్నింగ్ లెగుస్తాము, లెగిచిన వెంటనే మొబైల్ ఓపెన్ చేస్తాము, నెట్ ఆన్ చేసుకుని వాట్సాప్లో ఎవరైనా మెసేజెస్ పెట్టారా, గ్రూప్స్లో ఏం మెసేజెస్ వచ్చినాయి, లేకపోతే వాట్సాప్ స్టేటస్లో ఎవరు ఏం పెట్టారు అని అవి చూస్తూ మన రోజును స్టార్ట్ చేస్తాము. అలాగే ఫోన్లో ఇన్స్టాగ్రామ్లో ఎన్ని లైక్స్ వచ్చినాయి, ఎవరైనా ఫాలోవర్స్ వచ్చినారా, లేకపోతే ఇంకే వీడియోస్ ఏమున్నాయని చెప్పి యూట్యూబ్లో ఏం వీడియోస్ ఉన్నాయని చెప్పి ఓపెన్ చేస్తాము. అలా చేయకూడదు. అలా చేస్తే మీ రోజంతా మీరు ఫలించలేరు, చెడిపోతుంది. అలా చేయకుండా మొదటగా దేవుని వాక్యాన్ని, దేవునికి ప్రార్థన చేసి దేవునితో కనెక్ట్ అయ్యి అప్పుడు మీ రోజును ప్రారంభించాలి. వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వకుండా, దేవుని ప్రార్థనకు ప్రాధాన్యత ఇవ్వకుండా మీ రోజును స్టార్ట్ చేస్తే ఆ రోజు మీకు ఏ పని కూడా ఫలితం ఉండదు, ముందుకెళ్ళదు అని దీని యొక్క అర్థము. ఒకవేళ మనం ఫోన్ చూస్తూ లేకపోతే ఫోన్ మాట్లాడుతూ మన రోజును స్టార్ట్ చేస్తే అది సాతానికి ఆయుధంగా మారుతుంది. ఏది? ఉదయం లేవగానే చేసే పని మాట. ఉదయం అనేది దేవునికి ఇవ్వాలి. ఉదయం దేవునికి ఇస్తే రోజంతా మనం దేవుని చేతితో కాపాడబడతాము. మనం చేసే పనులన్నీ సఫలమవుతాయి. ఇది దీని యొక్క అర్థము. చాలామంది క్రైస్తవులు ఇదే చేస్తారు, క్రైస్తవులు కాని వాళ్ళు కూడా ఈ పనే చేస్తారు. ఇది చేయకూడదు, చేస్తే ఇలా అవుతుంది, చేయకపోతే ఇలా అవుతుంది అని చెప్పి దీని గురించి ఎక్స్ప్లెనేషను. 5th టాపిక్, కోపానికి బైబిల్లో సొల్యూషన్ ఉందా? ఉంది. చాలామంది కోపం వస్తే ఏం చేస్తారు? అరుస్తారు, గట్టిగా మాట్లాడతారు. చేతిలో ఏదన్నా వస్తువులున్నా, ఫోన్ ఉన్నా, బుక్ ఉన్నా సరే విసిరేస్తారన్నమాట. విసిరేసి కోపం తీరిపోతుంది అనుకుంటారు. కానీ విషయం ఏంటంటే, కోపం వచ్చినప్పుడు మనము చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. బైబిల్లో ఒక మాట ఉంది. ఎఫేసి పత్రికలో ఉంది, కోపపడుడు కానీ పాపం చేయకుడి. అంటే కోపపడాలి. కోపపడి ఎంతవరకు కోపపడాలో అంతవరకే కోపపడాలి. లిమిట్ దాటకూడదు అన్నమాట. ఒకవేళ మనం లిమిట్ దాటి కోపపడినామనుకోండి, అది పాపంతో సమానం అన్నమాట. పాపం అంటే ఏంటి? పాపం వలన వచ్చే జీతం మరణము. మళ్ళీ మనం పాపం చేస్తే యేసుప్రభు రక్తంలో కడగబడాలి. యేసుప్రభు రక్తంలో కడగబడకుండా మళ్ళీ దానికి పాపక్షమాపణ ఉండదు. కోపం ద్వారా వచ్చి చేసే పాపానికి మామూలుగా కోపపడి చెప్తే అది పాపం కాదు. కానీ ఎప్పుడైతే హద్దు దాటి కోపపడతామో అది పాపం లిస్టులోకి వచ్చేస్తుంది. పాపం ఎలాంటిదంటే, మన జీవితంలో సాతానికి ఒక గేట్ ఓపెన్ చేయడం లాంటిది అన్నమాట. సాతానికి మనమే వెళ్ళి ఇన్విటేషన్ ఇస్తున్నట్టు, నువ్వు నా జీవితంలోకి రా,
నా కుటుంబంలోకి రా, నా కుటుంబంలో శాంతిని తీసేసుకో, నా కుటుంబంలో సమాధానాన్ని తీసేసి అని చెప్పి మనమే ఓపెన్గా సాతానుకు వెళ్ళి ఇన్విటేషన్ ఇస్తున్నట్టు. ఎప్పుడు ఇస్తాం ఇన్విటేషను? కోపం పడి దాని ద్వారా పాపం చేయడం వల్ల మనకు సాతానికి మన జీవితంలో గేట్ ఓపెన్ చేసి ఇన్విటేషన్ ఇస్తున్నట్టుమాట. కొన్నిసార్లు కోపపడినా సరే కొన్నిసార్లు మౌనంగా ఉండాలి. మౌనంగా ఉంటేనే అది చాలా మంచిది. మౌనమే ఒక ఆయుధం అని చెప్పి దీని యొక్క అర్థము. ఇది సొల్యూషన్ అన్నమాట. కోపానికి సొల్యూషన్ ఏంది? కోపం పడాలి, ఒక లిమిట్ వరకే కోపపడాలి, హద్దు దాటకూడదు. హద్దు దాటితే అది పాపం అవుతుంది. 6వ టాపిక్, దేవుని చిత్తం తెలుసుకోవడం ఎలా? సామెతలు 3:6 ఒక వాక్యం ఉంటుంది. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును అని. ప్రవర్తన అంటే ఏంటి? మన బిహేవియర్ మన అలవాట్లు, మన పనులు, మన క్రియలు అన్నీ కూడా యేసుప్రభువుకి ఒప్పుకోవాలన్నమాట. ఒప్పుకోవడం అంటే ఏంది? ఆయనకి సరెండర్ చేయాలి. దినాన్ని మొదటగా ఆయనతో మొదలు పెట్టాలి. ప్రతిరోజు వాక్యం చదవాలి, ప్రతిరోజు బైబిల్ చదవాలి, పరిశుద్ధంగా ఉండాలి. ఇవన్నీ మనం చేస్తే మనల్ని మనం ఆయనకు సరెండర్ చేసుకుంటే నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారము ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఇవన్నీ చేస్తే మనం ఏ దారిలో వెళ్ళాలనుకుంటున్నాము, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాము, ఏం చేయాలనుకుంటున్నాము, ఆ పనులన్నీ సఫలమవుతాయి, సరళమవుతాయి. ఒకవేళ మనం వెళ్ళే దారిలో ఏమన్నా అడ్డంకులు, ఇబ్బందులు ఉన్నా సరే అవే దేవుడే మనకి మంచిగా చేసి క్లీన్ చేస్తాడు. అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి మార్గంలో నడిపిస్తాడు అని చెప్పి దీని యొక్క అర్థము. మనం చాలామంది కెరీర్ గురించి, ఫ్యూచర్ గురించి, మ్యారేజ్ గురించి, మనీ గురించి సఫర్ అవుతామన్నమాట. సఫరం అవుతూ కన్ఫ్యూజన్లో ఉంటాము. ఎప్పుడు ఏది చెయ్యాలి, ఎలా చెయ్యాలి అని చెప్పి. అలాంటి వాళ్ళకి ఈ వాక్యం వర్తిస్తుంది. ఏ వాక్యము? సామెతల అధ్యాయం 3:6 నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఇది దీని యొక్క అర్థము. మొత్తం ఈరోజు 6 టాపిక్స్ డిస్కస్ చేసాము, ఎక్స్ప్లెయిన్ చేసాము. ఇవి మీరు స్పీడ్లో 1.25x స్పీడ్లో వినండి. మీకు తొందరగా అయిపోతుంది, ల్యాగ్ లేకుండా ఉంటుంది. ఇవి మీరు చూసిన తర్వాత నిన్న మనం పెట్టిన షార్ట్స్కి వెళ్ళి చూడండి, ఇంకా మీకు అర్థమవుతుంది. అవి చూసిన తర్వాత అర్థం కాకపోతే ఈ వీడియో వచ్చి చూడండి, ఇంకా మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ప్రైజ్ ద లార్డ్.